తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు, మంగళుడు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతోంది. ఫలితాలు ఎలా ఉన్నాయంటే ధనపరంగా చాలా చక్కగా ఉంది. విద్యార్థులకు చక్కగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా చక్కగా చేసుకోవచ్చు. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, పారిశ్రామిక రంగాల్లో ఉన్నవారికి పెట్టుబడుల నిమిత్తంగా చాలా చక్కగా ఉంది. భాగస్వామ్య ఒప్పందాలు కానీ లేదా విదేశాలతో టైఅప్ పెట్టుకోవాలన్నా, మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మన సరుకుని ఏమైనా విదేశాలకు పంపించాలన్నా లేదా అక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలన్నా ఈరోజు చాలా చక్కగా ఉంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆర్థికపరమైన లావాదేవీలు చేసుకోవాలంటే కూడా చాలా చక్కని సమయము చేసుకోండి. కాకపోతే రుణాలు ఏవైనా ఉన్నాయి అని అనుకుంటే కనుక, అప్పుల బాధలు ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు ఈరోజు తప్పనిసరిగా తీర్చుకునే ప్రయత్నం చేయండి. కనీసం ₹1,00,000 అప్పు ఉంది అని అనుకుంటే ఒక 1000 ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే కనుక మీరు అలా తీర్చుకునే సామర్థ్యాన్ని ఆ మంగళుడు ఇస్తాడు. కాబట్టి రిపీటెడ్గా చేయిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఈరోజు ఇలాంటి ప్రయత్నాలు చేయండి. లేదా ఎవరికైనా చేబదులు ఇవ్వాలి అంటే కనుక ఆపేయండి. ఎందుకంటే అదే పనిగా ఇస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఆపేసి రుణాలు తీర్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఆర్థికంగా చూసినట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు లాభం కలుగుతుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చాలా చక్కగా ఉండబోతోంది. గతంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక తీరిపోయే పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబపరంగా చూసినట్టయితే కొంతమందికి మానసిక అశాంతి కలగడంతో పాటు మనోవ్యధకు గురి అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి మాత్రము గతంలో ఏవైనా మానసిక ఒత్తిడులు కనుక ఉన్నట్టయితే అవి తీరిపోయి ఉల్లాసంగా ఉండే సమయం కనబడుతోంది. కుటుంబపరంగా మీరు కొంత సమయాన్ని కుటుంబానికి కేటాయించండి. శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. శుభకార్యాల నిమిత్తంగా కొంత ఖర్చు పెట్టే పరిస్థితి కనబడుతోంది. అది ఎంతవరకు ఏమిటి అనేది యోచన చేసుకోండి. వివాహానికి సంబంధించి లేదా అంటే సంతానానికి సంబంధించి తీసుకోవలసిన ఏవైనా చెయ్యాలి అంటే కనుక తప్పనిసరిగా చేసుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు బంగారం రంగు, ఎర్రటి ఎరుపు రంగు, అంటే రక్తవర్ణం అన్నమాట. ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక మీరు ఏ శుభకార్యం అంటే శుభకార్యాలకు వెళ్ళాలన్నా, ఏదైనా పని నిమిత్తమైన కీలకమైన పని నిమిత్తం మీద వెళ్ళాలన్నా కానీ ఈ వస్త్రాలు ధరించి వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యోదయ సమయంలో మాత్రమే మీరు సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇవ్వడము, స్వామివారికి పరవాన్నాన్ని నైవేద్యం పెట్టడము, ఎర్రని పువ్వులు, ఎర్రని పళ్ళతో పూజ చేసుకోవడం చేస్తూ సూర్య నమస్కారాలు చేసినట్టయితే కనుక శరీరంలో ఉండే అంటే టాక్సిక్ ఫ్యాట్ తీరిపోయి ఆరోగ్యం పొందే అవకాశం కనబడుతోంది. దీనితో పాటుగా ప్రతి ఒక్కళ్ళు సూర్యనారాయణమూర్తి సహస్రనామం, అష్టోత్తరం కాదు, 12 నామాలు కాదు, సహస్రనామాలు తప్పనిసరిగా ఈరోజు చదవాలి. లేదు అంటే కనుక మీకు మీ జాతక రీత్యా కావచ్చు లేదా అంటే గోచార రీత్యా కావచ్చు ఏమైనా చిన్న చిన్న ప్రమాదాలు కానీ లేదా ఆటంకాలు కానీ ఉన్నట్టయితే తొలగిపోయే పరిస్థితి ఈ రాశి వారికి కనబడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు, శుక్రుడు, కుజుడు వారి యొక్క ప్రభావాన్ని ఈ రాశిలో ఉండేవారికి ఎలా ఉండబోతోందో ముందుగా విద్యార్థులకు చూసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు. మీరు కష్టపడితేనే కానీ విజయం సాధించలేని పరిస్థితి, విదేశాలకు వెళ్ళే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమంది అంటే ఆర్ట్స్, గణితము, సైన్సు విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. అది గతంలో మీరు చేసిన నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు, లేదా నిర్లక్ష్య ధోరణితో కానీ, లేదా చదువు మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కానీ ఆ ఫలితాలు ఈరోజు మీకు వీసా రిజెక్ట్ అవ్వడమో, క్యాంపస్లో సెలెక్ట్ అవ్వకపోవడమో, లేదా మీ ఏదైనా కాలేజీలో కానీ ఏదైనా కోర్సులో కానీ వెడదామనుకున్న వాళ్ళకి అవకాశం రాకపోవడము, ఇవన్నీ మీ యొక్క తప్పిదాలే. అయితే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు చూసినట్టయితే సానుకూలమైన ఫలితాలు కనబడుతోంది. పెట్టుబడులకు చక్కగా పెట్టుకోండి. అలాగా పెడుతూనే ఉంటారు. ఎందుకంటే ఈరోజు మంగళవారం కాబట్టి దానితో కూడా మీకు రథసప్తమి మంచి తిథి, దానితో పాటుగా మీ యొక్క గ్రహాలు కూడా మంచి స్థితిని కలగజేస్తున్నాయి. కాబట్టి పెట్టుబడులకి ఇది మంచి సమయము. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళకి లాభదాయకంగా ఉండబోతోంది. అందరికీ ధనానికి సంబంధించిన లోటు ఈరోజు ఉండబోదు. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే కనుక విశేషమైన ఆరోగ్యాన్ని మీరు పొందబోతున్నారు. అది మీ యొక్క ఘనత కాదు, రవి యొక్క అంటే ఆదిత్యుడు
సూర్యుడి యొక్క ఘనత కాబట్టి ఆ స్వామివారికి గ్రాటిట్యూడ్గా మీరు తప్పనిసరిగా ఈరోజు రథసప్తమి పూజ చేసుకోండి. స్వామివారికి ఇష్టమైన నివేదన చేసి, స్వామివారికి ఇష్టమైనది మరొక విషయం ఏంటంటే మాంసాహారము, మద్యము సేవించకపోవడము, తీసుకోకపోవడము, దానితో పాటుగా బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా ఈరోజు పాటించండి. మీకు కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, ఆరెంజ్ రంగు. ఈ రెండు మంగళుడికి ఇష్టము, ఆ సూర్యనారాయణమూర్తికి కూడా ఇష్టమే కాబట్టి వారి ప్రీతి కోసము ఈ రెండు రంగుల వస్త్రాలు ధరించి ఏదైనా కీలకమైన పనికి తప్పనిసరిగా వెళ్ళాలి అని అనుకుంటే ఈ పని చేయండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయండి. లేదా విష్ణువుకు సంబంధించి ఏదైనా ఒక నామాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదివినట్టయితే కనుక మంచి లాభాలు పొందే అవకాశము, విశేషమైన ఫలితాలు పొందే అవకాశము కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారి యొక్క గ్రహస్థితి శుక్రుడు, బుధుడు, చంద్రుడు వీరు ముగ్గురు చాలా చక్కని ఫలితాలని ఈ తులారాశి వారికి ఇవ్వబోతున్నారు. అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు మంచి గ్రోత్ కనబడుతోంది. అది వ్యాపార పరంగా కావచ్చు, మీ యొక్క ఉద్యోగ రంగంలో కావచ్చు. పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు, ప్రమోషన్స్ వస్తాయి, ప్యాకేజీ పెరుగుతుంది. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేదంటే మీకు ఇష్టమైన ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఇది ఉద్యోగస్తులకు. వ్యాపారస్తులకు, వాణిజ్య రంగంలో ఉన్న వారికి, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి గతంలో మీరు పెట్టిన పెట్టుబడులకు కానీ లేదా మీ వ్యాపారానికి సంబంధించి లాభాలు కానీ ఈరోజు మీరు అందుకోబోతున్నారు. కాబట్టి ఈరోజు కూడా మీరు మళ్ళా తిరిగి పెట్టుబడులు పెట్టడం కానీ, ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేసుకోవడం కానీ, లేదా విదేశాలతో టైఅప్ పెట్టుకోవడం కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ, రియల్ ఎస్టేట్ రంగం వారు కానీ ఎవరైనా సరే ధనానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈరోజు తప్పనిసరిగా చేసుకోవచ్చు. మీరు మంగళవారం కదా చేయకూడదేమో అన్న మీమాంస మీకు ఉండవచ్చు. కానీ మీకు అనుకూలించే గ్రహాలు ఉన్నప్పుడు అది పెద్దగా మీకు బాధించే ప్రయత్నం చేయదన్నమాట. దీంతోపాటు ఆర్థికంగా కొంతమందికి ఎలా ఉండబోతోంది అంటే నష్టాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే శరీరంలో బలహీనతలు వచ్చే అవకాశము, అంటే ఇది ఆల్ ఆఫ్ సడన్గా ఈరోజు వచ్చినది కాదు. గతంలో మీరు ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల, లేదంటే మీ యొక్క వ్యవహార శైలిలో అంటే లైఫ్ స్టైల్లో విపరీతంగా ఇష్టానుసారంగా ఉండడం వల్ల దాని యొక్క ఇంపాక్టు, దాని యొక్క రిజల్టు మీకు ఈరోజు కనబడబోతోంది అనమాట. కాబట్టి ఆరోగ్యంలోనూ, వ్యవహారంలోనూ, మీ యొక్క లైఫ్ స్టైల్లోనూ మార్పు చేర్పులు తప్పనిసరి. లేకపోతే ఇవే అలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే మంచి అన్యోన్యమైన వాతావరణం కనబడుతుంది. దంపతుల మధ్య కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, మీ యొక్క బంధుమిత్రుల్లో కూడా మంచి అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. మరొక విశేషం ఏంటంటే సంతానం కోసం కానీ, లేదా అంటే వివాహం కోసం కానీ మీరు ఏదైనా ప్రయత్నాలు చేయాలంటే కనుక ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. సప్తమి తిథి చాలా చక్కని తిథి కాబట్టి ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. మీకు కలిసి వచ్చే రంగు బ్లూ రంగు, అంటే నీలము, పసుపు రంగు. మీరు ఏదైనా కీలకమైన పనికి కానీ, లేదా అంటే ఏ పని మీకు ఈరోజు ముఖ్యము అని అనుకుంటారో ఆ పని నిమిత్తంగా వెళ్ళాలి అంటే కనుక ఈ 2 రంగులు ఉన్న వస్త్రాలను ధరించి వెడితే కనుక ఇబ్బందులు లేకుండా సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే ఈరోజు మీరు చేయవలసిన పూజ లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేయడంతో పాటు శివారాధన, సూర్యగ్రహ ఆరాధన, నవగ్రహ ఆలయ దర్శనంతో పాటుగా ప్రత్యేకంగా బుధుడికి, ఎందుకంటే మనకి ఇందాక అనుకున్నట్టు ఆర్థిక పరమైన నష్టాలు రాకుండా ఉండాలి అంటే బుధుడికి తప్పనిసరిగా మీరు దోష నివారణ కోసం పూజలు చేయించుకోవడము, స్వామివారి చుట్టూ తిరగడము, అంటే నవగ్రహాలయాల్లో ఇలా మీకు సంబంధించినటువంటి ఈ చిన్ని పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి మంగళుడు, శని, రాహు ఈ ముగ్గురి యొక్క ప్రభావము
ఎలా ఉండబోతోంది అనే అంశంలో విద్యార్థులకు కనుక చూసినట్టయితే చాలా కఠినమైన సమయం అని చెప్పవచ్చు. ఇది మీకు పరీక్షా కాలము. గతంలో నెగ్లెక్ట్ చేసినట్టుగా కూడా ఇప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తాను, ఇదే విధంగా కొనసాగుతాను అంటే మీకు ఎక్కడికి వెళ్ళినా అపజయాలే అవుతాయి. కాబట్టి ఇతర వ్యాపకాలు తగ్గించుకొని చదువు మీద మాత్రమే దృష్టి పెట్టినట్టయితే కనుక ఒకంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు విదేశాలు వెళ్ళి చదువుకోవాలి, అక్కడ స్థిరపడాలి అని అనుకున్న వాళ్ళు ఈరోజు ప్రయత్నాలు అయితే చేయండి, కానీ దాని గురించి అయితే పట్టుదల అయితే పట్టకండి. అంత అయ్యే పరిస్థితి గోచరించట్లేదు. ప్రయత్నం అయితే మానకండి, ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మీరు ఏదైనా కఠినమైన నిర్ణయాలు అంటే స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలి అంటే కనుక ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. ఇక తప్పదు మాకు, ఈరోజు మేము ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చేసాము అని అనుకున్న వాళ్లకు మాత్రము మీ యొక్క జాతక పరిశీలన చేయించుకుని ఈరోజు మీకు సమయం సరి అయిందా కాదా అంటే మనకి తారాబలం చంద్రబలం చూస్తారు కదా, అందులో మీకు ప్రత్యత్తారం ఉందా, నైసంతారం ఉందా, ఇలాంటివి ఏవైనా చూపించుకుని జన్మరాశి ఉందా లేకపోతే చంద్రబలము ఉందా సరిగా లేదా అనే ఇలాంటి అంశాలను మీ పేరు బలం మీద చూపించుకొని ఇక తప్పదు అని అనుకుంటేనే ఆ ప్రయత్నం చేయండి. లేదు అంటే కనుక నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. తదుపరి ఆర్థిక విషయాలు కనుక చూసినట్టయితే ఆర్థిక స్థితి పరంగా చూస్తే ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశము, అనవసరమైన ఖర్చులు, డబ్బులు పోవడము, అది అంటే దొంగ భయం వల్ల కావచ్చు, లేదా పర్సులోంచి జారిపోవడం కావచ్చు, లేదా ఏదైనా జరిగి స్కామ్ లాంటివి జరిగి ధనం నష్టపోయే పరిస్థితి, బ్యాంకుల్లో కానీ ఇతరత్ర కానీ ఏదైనా సరే మీకు ధన నష్టం అయ్యే అవకాశము ఏ వైపు నుంచి అనేది అంత కష్టం. కానీ ఈరోజు అనవసరమైన ఖర్చుల ద్వారా ప్రయాణాల్లో ధనం నష్టపోవడం కానీ, అనవసరమైన ప్రయాణాలు కానీ, ఇలా ధనపరంగా ఏది చూసినా నష్టపోయే పరిస్థితే గోచరిస్తోంది. దానికి తగిన పనులు మీరు ఏవి ఈరోజు పెట్టుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. కొంతమందికి గతంలో తీవ్రమైన అనారోగ్యాలు ఉంటే కనుక ఈరోజు అవి మరింత పెరిగే అవకాశం ఉంది. తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. లేదు అంటే కనుక మరింత విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అది ఏంటంటే తలకు సంబంధించి తలనొప్పులు కావచ్చు, బ్రెయిన్కి సంబంధించి కావచ్చు, ఇలా తలకు సంబంధించినవి కొంతమందికి, జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి కొంతమందికి, తరువాత నరాలకు సంబంధించి కొంతమందికి కనపడుతోంది. అవి ఏమిటి ఎలా అనేది మీరు యోచన చేసుకుని ఎవరెవరు దేంతో బాధపడుతున్నారు అనే అంశాన్ని చూసుకొని మీరు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే ఒత్తిడితో కూడినట్టు ఉంటుంది. ఇందాక అనుకున్నట్టుగా అన్ని నష్టాలే కనబడుతున్నాయి. ఏ ప్రయత్నాలు చేసినా మీకు ఫలించే పరిస్థితి అయితే గోచరించట్లేదు. వివాహ ప్రయత్నాలు అనుకోండి, లేదంటే ఉద్యోగ ప్రయత్నాలు అనుకోండి, లేదు అంటే సంతాన పరంగా కానీ, ఇలా మీరు ఏ మంచి పని చేద్దామన్నా, లేదు అంటే కనుక నిర్మాణంలో ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళీ ప్రారంభిద్దామనుకున్నా కానీ అయ్యే పరిస్థితి అయితే గోచరించట్లేదు. సప్తమి తిథి బాగుంది, కానీ మీ యొక్క గ్రహస్థితి బాగులేదు. కాబట్టి అది అంటే తిథి బాగుండి గ్రహస్థితులు బాగుంటే విశేషమైన ఫలితాలు వస్తాయి. కానీ తిథి బాగుంది సప్తమి, కానీ గ్రహస్థితులు మీకు అనుకూలంగా లేవు. కాబట్టి దాని పరంగా మీరు కొంచెం ఏదైనా పోస్ట్ పోన్ చేసుకున్నట్టయితే మంచిది. వ్యవసాయదారులకు కూడా నష్టం వచ్చే పరిస్థితి కనబడుతోంది. చిత్ర పరిశ్రమలో వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, ఇలా ఏ రంగంలో ఉన్నవారికైనా ఈరోజు అంత అనుకూలమైన స్థితి కనపట్టలేదు. మీకు చెప్పదగిన పరిహారాలు, మీరు తప్పనిసరిగా అమ్మవారి పూజ చేసుకోవడంతో పాటు నవగ్రహ ఆలయ సందర్శనం తప్పనిసరిగా ఈరోజు చేసుకోండి. రథసప్తమి నిమిత్తంగా కొంతమంది నవగ్రహాల చుట్టూ తప్పనిసరిగా తిరగండి. ఒక్క సూర్యుడి చుట్టూనే కాకుండా నవగ్రహాల చుట్టూ తిరగండి. దానికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు పసుపు, ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఏదైనా కీలకమైన డెసిషన్స్ తీసుకోవాలన్నా, లేదా ఇంపార్టెంట్ పనులకు వెళ్ళాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేసుకోండి. ముఖ్యంగా మరీ ముఖ్యంగా చెప్పదగినది ఏంటంటే శనేశ్వరుడి ప్రీతి కోసము నల్లని వస్త్రాలు కానీ, నల్ల నువ్వులు కానీ దానంగా ఇచ్చేసుకోండి. శని గ్రహానికి సంబంధించినటువంటి డబ్బు పరంగా కావచ్చు, మీ ఆర్థిక పరంగా కానీ, లేదా అంటే ఆరోగ్యపరంగా కానీ ఇలాంటివి ఏమైనా డిస్టర్బెన్సెస్ మీ జాతకంలో ఉంటే కనుక తీరిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.